నాకు జయమా పరాజయమా అని ముందుగా యోచించుదును. హరిశ్చంద్రుడు నా మాయాజాలను పడక అబద్ధమాడకునను. సాటి రాస పట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుపుతానన్న కారణమే నాకు సంతసంబు. బొంకినా ఒకవేళ బొంకినా ఆవశిష్ణుకున్నంత సంఘటన నాకు లేకపోలేదు. అయినను ఈ స్వామిత్రునకు నాకు అపజయితనప్పా. తతుపుక్షంతతితో డబారి సురలోకం మందు కల్పించి దివ్య తపశక్తిం త్రిశంకునందునుచే ఏ భవ్యుండో ప్రోకుష్టికం ప్రతి సృష్టిం ఘటించి బ్రహ్మపదమే రాజ ఋషి సాధించే అట్టి తపోరాశి తలంప వానికెవే బాటులు జయారంభముల్ జయారంభముల్ విజయారంభముల్. అటు చూసెను ఇటు చూసెను ఎటు చూసెను నాకే చేయను. నేను ఇప్పుడే హరిశ్చంద్రుని ఆస్థానం పోయి నేను నిర్వర్తింపబోయే యజ్ఞమునకు కొంత ధనము యాచించి ఆ ధనము అతని వద్దనే ఉంచి వచ్చుదును. ఇది రాబో కాలమునకు. అవును, హరిశ్చంద్రుని ఆస్థానం పోవుటకు నాకు ఒక్కరి సహాయం కావాలి. ఎవరు ఎవరు ఉన్నాడు నా ప్రియ శిష్యుడు నక్షత్రేశుడు. నక్షత్రుడు కైకొని హరిశ్చంద్రుని ఆస్థానంగా పోయిదా. శిష్య నక్షత్రక ఆయుష్మాన్ పోవాలేమో. నక్షత్రక లెక్కలేని రొక్కంబడికి ఒప్పించుకొని చేజిక్చుకునే కాక హరిశ్చంద్రుడు ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడి పన్నాడా. ఇప్పుడు అతని మనసు ఆకర్ణింపగల శృంగార రూపరేఖ విలాసియగు మాతంగాంగన కూడా సూచితుడు. చూడము తిలకిప్పము. ఓం నమ శివాయ. అద్దె జంకల్ప భోజ రాజులోక బీరజ జోహార్ జోహార్. అమ్మాయిలో మీ ఆటపాటలతో మీ వయ్యారములతో వంపు సొంపులతో హరిశ్చంద్రుని ఆడించి మెప్పించి ఎలాగనైనా వచ్చిపరుచుకున్నాము. ఆ తదుపరి నేను చూసుకుందును. ఏది ఒక్కసారి మీ నాట్యము సభాముఖంగా చూపించము. హలో, తెలిసిందిలే నల రాజా నీ రూపు తెలిసిందిలే నల రాజా నీ రూపు తెలిసిందిలే. కలిగ
నక్షత్రక గురుత్తమ ఇందు నీవు కూడా అప్రమత్తుండపై నాకు సహాయపడవలను. గురుత్తమ ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రం గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడుగంటుతున్నది చూడు. సాంగోపాంగముగా వశిష్ఠు కథనభ్యస్తం ఆ దుష్ట వశిష్ఠ నామము నా కడ ఉచ్చరించుకోము. గురుత్తమ ఆగ్రహింపగా అనుగ్రహింపుడు. వశిష్ఠు కడనభ్యస్తంబుగా విల్చే మొన్నను గార్గేయుడు చేరి వేదముల మాండవ్యుడు ఒక్క ఏడాది ఏను కాలేదు అగస్త శిష్యుడై ఏమి అది తానేర్చన తపోనిష్టాష్టాంగ స్వీకృతి. గురుత్తమ మరి నాకు రాదిపుడు సంధ్యావందనం వేణయు ఆ ఆ నక్షత్రక గురుత్తమ పట్టుపట్టిన గడియలో ఒక్క గడియలో నీకు ఇద్దిల నీవు గరతామలకములు గావించదును. పట్టుబట్టుట ఎప్పటికో కదా. తొందరపడకము. ఆ సభడెక్కడిది? హరిశ్చంద్రుడు వేటకాయ వాయుమేఘంతో ఇటు చూసుకొని వస్తున్నాడు. మనం పోదాం పద.